చెప్తున్నా. అమ్మో మనము వినాయకుడిని పెట్టాలంటే చాలా రెస్పాన్సిబుల్ తీసుకోవాల్సి వస్తుంది. ఏం కదమ్మా నేను చూసుకుంటా. ఏమేమి చూసుకోవాలి తెలుసా? ఫస్ట్ మనం వినాయకుడిని పెట్టాలంటే ఫస్ట్ షెడ్ వేయాలి, మళ్ళీ వినాయకుడి కోసం డబ్బులు కావాలి, పూజ చేయాలి, డైలీ పొద్దురు చేయాలి, అలాగే సాయంత్రం చేయాలి నువ్వు స్కూల్ నుంచి వచ్చాక, మళ్ళీ నీట్గా చూసుకోవాలి, నీట్ ఉంచాలి. ఇవన్నీ ఎంత పెద్ద రెస్పాన్సిబుల్ వినాయకుడిని పెట్టాలంటే తెలుసా నీకు? నేను చేస్తామా. నువ్వు నిజంగా చేస్తావా? నువ్వు పక్కా నిజంగా చేస్తాను, పక్కా చూసుకుంటాను, అమ్మని సతాయించాను అని అంటే, అమ్మ హెల్ప్ తీసుకోను అని అంటే నేను హెల్ప్ చేస్తాను నీకు. సరే అమ్మ నేను చూసుకుంటా. సరే ఫస్ట్ మనం ఒక బడ్జెట్ ప్లాన్ వేసుకుందాము. ఒక ఫస్ట్ వెళ్ళి నువ్వు ఒక బుక్ పైన తీసుకొని రావు. 23,000. సరే 25 వేసుకో. ఇంకా ఓవరాల్గా మనకి 25,000 కావాలి సూర్యాంష్. సరే అమ్మ నేనే చూసుకుంటా మొత్తం. నేను చందాలి మొత్తం నేను చూసుకుంటా. చందాలు అంతగానం వస్తాయి అనుకుంటున్నావు ఆ సూర్యాంష్? ఏమో అమ్మ నా హోప్ అయితే మొత్తం పెట్టేస్తా చందాకి. 25,000 రాకపోతే నువ్వు బాధపడద్దు. ఎంత వచ్చినా 1,000 వచ్చినా 2,000 వచ్చినా 3,000 వచ్చినా మనం దాంట్లోనే ఎలా తీసేటట్టు చేసుకోవాలి. నువ్వు పెడతా అన్నప్పుడు కంపల్సరీ పెట్టాలి, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేయకూడదు. అర్థమైందా? డన్. సరే ఫస్ట్ అయితే మనము వినాయకులు చూడడానికి వెళ్దాము. ఆ వినాయకులు చూడడానికి వెళ్ళినప్పుడు నీకు ఒక ఐడియా వస్తుంది. సరేనా? వెళ్దాం పద.